బిగ్ బాస్ సీజన్ 9లో అప్పటి వరకు ఉన్న స్నేహితులు శత్రువులుగాను, శత్రువులు స్నేహితులుగాను మారుతున్నారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక విషయం పక్కన పెడితే తనుజ, రీతు వీళ్ళ బయట ఫ్రెండ్స్ అయినప్పటికీ కూడా హౌస్లోకి వెళ్ళిన తర్వాత ఒకలంటే ఒకరు పడట్లేదనే చెప్పాలి. ముఖ్యంగా రీతు ప్రవర్తన తనుజకి అస్సలు నచ్చదని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక విషయం పక్కన పెడితే మొన్న ఏదైతే కెప్టెన్సీ టాస్క్ జరిగిందో ఆ టాస్క్ లో భాగంగా డెమోన్ పవన్ కి రీతు ఎంత సపోర్ట్ చేసిందో బయట ఆడియన్స్ చూశారు. అలాగే వీకెండ్ వచ్చిన నాగార్జున గారు వీడియో వేసి మరి రీతుకి గట్టిగా ఇచ్చుకున్నారు. ఇక ఇదే విషయాన్ని లైవ్ లో అర్ధరాత్రి సమయంలో ఓన్లీ రీతు డెమోన్ పవన్ ఈ విషయం గురించి మాట్లాడుకుంటున్నారు. ఇక డెమోన్ పవన్ రీతుతో అంటున్నాడు, రీతు నువ్వు నాకు సపోర్ట్ చేయడం వల్ల నీకు చాలా బ్యాడ్ వస్తుంది, అంతేకాదు జనాలందరికీ తెలిసిపోయింది నువ్వు నాకు సపోర్ట్ చేస్తున్నావని, కావున నువ్వు నాకు సపోర్ట్ చెయ్యొద్దు అంటూ డెమోన్ పవన్ రీతుకి చెప్తున్నాడు లైవ్ లో. అయితే రీతు అంటుంది, ఎవరు ఏమనుకున్నా ఐ డోంట్ కేర్, నేను నీకు సపోర్ట్ చెయ్యాలనుకున్నాను, సపోర్ట్ చేశాను, బట్ ఎండ్ ఆఫ్ ది డే నువ్వే కదా కెప్టెన్ అయ్యావు, ఏదేమైనా నాకు చాలా హ్యాపీగా ఉంది, హౌస్ లో ఎవడో ఏదో అనుకుంటే నాకు సంబంధం లేదు అంటూ భరోసా ఇస్తుంది రీతు. దీంతో డెమోన్ పవన్ రీతు చేయి పట్టుకొని థ్యాంక్ యూ సో మచ్ డియర్, నువ్వు ఏంటనేది నాకు తెలుసు, నువ్వెప్పుడు అబద్ధాలు కూడా నాకు చెప్పవు, అందుకే నువ్వంటే నాకు చాలా ఇష్టం అంటూ లైవ్ లో చాలా మాట్లాడేసుకుంటున్నారు. మరి మొత్తానికి రీతు డెమోన్ పవన్ వ్యవహారం ఎక్కడ వరకు వెళ్తుందనేది కమెంట్ చేయండి. ఇదంతా కూడా అర్ధరాత్రి లైవ్ లో చోటు చేసుకుంది. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.